ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. అరకు నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త చరిత్ర లిఖించి 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మన కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాల కోసం ప్రజలకు వివరించి చెప్పాలి. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన అరకువేలి నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో ఇవాళ కూటమి నాయకులు అందరు కలిసి మనం ఈరోజు అరకువేలి హెడ్ క్వార్టర్లో కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల విజయోత్సవ ర్యాలీ చాలా ఘనంగా జరుపుకున్నాం. మీరందరూ ఇంత విజయం చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అరకువేలి మండలంలో ఎన్నడూ లేని విధంగా మీరందరూ ఒక పక్క ఎన్ఆర్జీఎస్ పనులున్నా ఇతర పనులు ఏమైనా ఉన్నా కానీ మాకు ఈరోజు ఎన్ఆర్జీఎస్ పని కూడా అక్కర్లేదు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీకి పాల్గొనాలి అనుకుని మీరందరూ తరలి రావడం నాకు చాలా సంతోషం. అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. విధ్వంసం చేస్తే మన కూటమి ప్రభుత్వం విధ్వంసం నుండి వికాసం వైపు నడిపిస్తుంది. గత ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరిస్తే మన ప్రభుత్వం సంక్షేమం ఇచ్చి చూపిస్తుంది. గత ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడ మన గిరిజన ప్రాంతంలో చేయలేదు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో అభివృద్ధి మొదలైంది. సంక్షేమము అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం. కానీ మన కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి దిశగా పరిపాలన కొనసాగించి ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం అని నిరూపించుకున్నది మన కూటమి ప్రభుత్వం. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఎక్కడ అశాంతి మాట్లాడితే అరెస్టులు, జైళ్ళు, అలాంటి అశాంతి నుండి ఇప్పుడు శాంతివంతమైనటువంటి వాతావరణం మన ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని
పునర్నిర్మాణంలో భాగంగా మన ప్రభుత్వం, మన నాయకులు నిరంతరము రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు. ఒకటి, గత ప్రభుత్వం ప్రతి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. గొడ్డలి ప్రభుత్వం, వాళ్ళకి నరకడమే తెలుసు, వాళ్ళకు చంపేసి డోర్ డెలివరీ చేయడం మాత్రం తెలుసు, కట్టినటువంటి కట్టడాన్ని కూల్చివేయడం మాత్రం తెలుసు. కానీ మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ సరి చేసుకుంటూ విధ్వంసాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మొదలుకొని స్త్రీ శక్తి, స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే రైతులకు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి వ్యవసాయానికి సాయం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతి సంక్షేమ పథకం పేదల సేవలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన కూటమి ప్రభుత్వం పెన్షన్ ఎక్కువ మొత్తంలో పెన్షన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చెప్పుకొని పోతే సుమారు 100 మనం సాధించినటువంటి విజయాలు, ఒక 100 విజయాలు ఉన్నాయి. ఒక మాట అంటుంటారు, మనం చేసినటువంటి మేలు మనము ప్రజలకు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. కాబట్టి పదే చెప్పాలి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఎంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది. కష్టకాలంలో అధికారం వచ్చి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్ని రంగాల్లో నడిపించింది. కానీ అది చెప్పుకోకపోవడం వలన 2019లో ఓడిపోవడం జరిగింది. అందుకే ఈసారి అలా జరగడానికి వీల్లేదు. మనం చేసినటువంటి ప్రతి మంచి పని, ప్రతి అభివృద్ధి, ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు మనం వివరించి చెప్పాలని పదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాన్ని, ముఖ్యమంత్రి గారి మాటని గౌరవించి ప్రతి ఒక్క కార్యకర్తలు మన ప్రజలకు చేరువై, ప్రజల ఇంటింటికి వెళ్ళి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఈ కూటమి నాయకులు అందరూ మన బాధ్యతగా తీసుకొని మనము ప్రజలందరికీ అవగాహన పరచాలని సందర్భంగా తెలియజేస్తూ, రామరాజ్యానికి పూర్తిగా అంతమొందించి రామరాజ్యంలో అడుగుపెట్టి 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి ఈ దినం ఎంతో మంది కార్మికులు, భవన కార్మికులు ఏడ్చిన రోజులు పోయాయి, మహిళలు ఏడ్చిన రోజులు పోయాయి, రైతులు ఏడ్చిన రోజులు పోయాయి, చేసిన రోజులు పోయాయి. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఈ రామరాజ్యంలో ఉండే ఫలాలు అన్నీ కూడా మంచి ఫలాలే. అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అందరినీ ఆ గొడ్డల పార్టీ పూర్తిగా అధోరాలని తొక్కివేస్తే మన రామరాజ్యం కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. 2 ఏళ్ల పాలనకి నిదర్శనం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన. సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూర్చొని సమావేశపరిచి మనం ఏం చేసాం 2 సంవత్సరాలు, ఇంకా చేయవలసినవి ఏంటున్నాయి అని చెప్పి ఉద్దేశమైన ఈ గిరిజన గ్రామాల్లో ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్నాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అరకువేలిలో ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది మన రాష్ట్రం అంతా. గౌరవ నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్రం నుండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారు పాటు అభివృద్ధిని సమాంతరంగా నడుపుకుంటూ ముందుకు పెట్టండి. మన ప్రభుత్వం తాలూకు గొప్పతనం ఏంటంటే
గతంలో వారు ఓట్ల కోసం సంక్షేమం పేరుతో బటన్ నొక్కేవారు. కానీ మన ప్రభుత్వం పక్షులకి, ఆవులకి, అంటే మూగజీవాలకు ఓట్లు ఎక్కడ ఉన్నాయండి? మూగజీవాలకి ఓట్లు ఉంటాయా? కానీ మానవీయ కోణంలో వాటికి కూడా నీటి తొట్టెలు ఏర్పాటు చేసి నీటి వనరులు అందుబాటులో ఉండేలా చూసే దాతృత్వంతో మన ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియపరచుకుంటూ